తెలంగాణ జిల్లాల్లో వరదలు పోటెత్తి సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖమ్మం, కొమ్రభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, సూర్యాపేట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను వేగవంతం చేసింది. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. గారాలు ఎక్కువైనాయి, కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. దయచేసి కిందికి వెళ్ళాలి. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. వర్షపాతం ఎక్కువ అవుతుంది. కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. దయచేసి కిందికి వెళ్ళాలి. వర్షధారం ఎక్కువైంది. దయచేసి కిందికి వెళ్ళాలి. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. గారాలు ఎక్కువైనాయి, కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. దయచేసి కిందికి వెళ్ళాలి. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. వర్షపాతం ఎక్కువ అవుతుంది. కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. దయచేసి కిందికి వెళ్ళాలి. వర్షధారం ఎక్కువైంది. దయచేసి కిందికి వెళ్ళాలి. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. గారాలు ఎక్కువైనాయి, కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. దయచేసి కిందికి వెళ్ళాలి. భక్తులందరూ కిందికి వెళ్ళాలి. వర్షపాతం ఎక్కువ అవుతుంది. కొండ చర్యలు కూలే ప్రమాదం ఉంది. ఇది మోడర్న్ కేఫ్ అండి. మొత్తం ఇవాళ వర్షానికి మొత్తం మునిగిపోయింది. శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.